హరిహరపుత్ర రాజాధిరాజ పండ్య రాజకుమారా అయ్యప్ప స్వామి వస్తున్నాడహో. స్వామియే శరణమయ్యప్ప. 41 రోజుల వ్రతము ధారణం చేస్తాము శబరిమలయ్యా నీ దర్శనం కోరుతాము. ధారణ చేసి నలుపు వస్త్రాలు దాల్చి నిత్యం నీ పాదాలు స్పృశించి సత్వగుణం పొంది బ్రహ్మచర్యం పాటిస్తాము స్వామి నీ కృపకై వేచి ఉన్నాము. స్వామియే శరణం స్వామియే శరణం స్వామియే శరణం స్వామియే శరణం అయ్యప్ప నియమాలు మరియు వాటి మహత్వం ప్రతిరోజు 2 సార్లు స్నానం చేసి హరిహరసుతుడికి పూజలు అర్పిస్తాము. శీతల జలంతో దేహ శుద్ధి మనఃశుద్ధితో ఆత్మబోధ పొందుతాము. ఉపవాస దీక్షతో ఇంద్రియ నిగ్రహం శాకాహారంతో శరీర పవిత్రత కామ క్రోధ లోభాలను త్యజించి ధర్మబద్ధంలో నడుస్తాము స్వామి. కేశనఖాలు కత్తిరించకోము భూమిపై శయనం చేస్తాము. చెప్పులు లేకుండా నడుస్తాము పాదయాత్ర కోసం సన్నద్ధమవుతాము. స్వామి స్వామి అని పిలుచుకుంటూ అందరినీ దైవ రూపంగా చూస్తాము. సత్యం మాట్లాడి దాన ధర్మాలు చేస్తాము. అహంకారం మోహం అసూయలను విడుస్తాము. జీవితంలో అనుసరించవలసిన పాఠాలు ఈ 41 రోజుల సాధన జీవితాంతం పాటించవలసిన బోధన. సత్వజీవనం శాంతి మార్గం ఇంద్రియ నిగ్రహ ముక్తి సోపానం దాన ధర్మాలు పరోపకార భావం సత్యవాక్యాలు జీవన ధర్మం. ప్రతిరోజు ధ్యానం చేయడం దైవనామ స్మరణ చేయడం అహంకారం విడిచి వినయం పొందడం శరణాగతితో జీవించడం భౌతిక సుఖాలకు అతీతంగా ఆధ్యాత్మిక జీవితం గడపడం. కామమును నియంత్రించి బ్రహ్మచర్యం పాటించడం ఇదే అయ్యప్ప స్వామి బోధన. దీక్ష పూర్తయ్యాక కూడా ఈ విలువలు మనసులో నిలుపుకోవాలి. దైనందిన జీవితంలో అనుసరించాలి. అయ్యప్ప మార్గమే నిజమైన జీవనం. ఇరుముడి కట్టు యాత్ర ఇరుముడి కట్టు మోసుకుని అరణ్యంలో స్వామియే శరణం అని పలుకుతూ ముందుకు సాగుతాము. ప్రతి అడుగు దైవార్పణం ప్రతి శ్వాస శ్రీ
మకర జ్యోతిని దర్శించుకుంటాము స్వామియే శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప